కూర్చోమ్మా, నువ్వు కూర్చో, నువ్వు అట్లా కూర్చో. లేమ్మా 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 లేమ్మా, వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా. నువ్వు ఇవి ఉంటా నీకు ఎట్లా అమ్మా మనవాడు అతనికి పెళ్ళైంది అతనికి పెళ్ళైంది ఎట్లా చనిపోయారు? ఎట్లా చనిపోయారు? ఇల్లు కట్టిస్తాం. ఇల్లు వాటర్ బాటిల్ సార్ లేదు లేదమ్మా చెప్పేస్తాం. స్టేజ్ మీద తీసుకురావాలి కదా. అక్షర విద్యా సంస్థలను రెడీ చేసి which is value of 10 lakhs. ఓకే, ఇంటి జాగా ఇస్తారమ్మా నీకు. ఇంటి జాగా ఇంటి స్థలం ఇస్తాం. ఇంటి స్థలం ఉంది, ఇస్తున్నారు. ఎంత ఇది 2 సెంట్ల 3 సెంట్లు ఇస్తున్నాం. ఇల్లు కూడా శాంక్షన్ చేసాం. ఇల్లు కూడా కట్టిస్తారు. దాన్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? శాంక్షన్ చేయడమే కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరు హెల్ప్ చేస్తున్నారు. ఎన్ని రోజులు పడుతుంది? హౌ మెనీ డేస్? 3 months పడుతుంది. ఇల్లు పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతాం. 90 days కంప్లీట్ చేసి వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది. ఇంటి జాగా ఇచ్చాను, ఇల్లు కట్టిస్తారు. ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు. నీకు సొంత ఇల్లు కట్టిస్తాం. ఓకేనా? నీకు గ్యాస్ గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం. గ్యాస్ కూడా ఇస్తారు, తీసుకో. అది కూడా అయిపోతుంది. అంటే అటు చూడతలే, అటు
టాయిలెట్ కూడా ఎగ్జిస్టింగ్ హౌస్ అడిగారు సార్, శాంక్షన్ చేశాను సార్. ఎన్పీడీఓ ఫండ్స్ సార్, స్వచ్ఛ భారత్ మిషన్ సార్. టాయిలెట్ కూడా లేదన్నారు. మరుగుదొడ్డి కూడా మరుగుదొడ్డి ఇస్తున్నారు ఈ ఇంటికి. నువ్వు ఒక టైలర్ షాప్ కూడా పెట్టి ఎస్ సార్, ఈడిఎఫ్సి కార్పొరేషన్ నుంచి నేను పెట్టిస్తాను అది సార్. పెట్టు. 2 lakhs పెట్టిస్తాను సార్, 50% సబ్సిడీ యా వస్తుంది. అండ్ వన్ మోర్ సార్, మిషన్ వాచెల్ల వీళ్ళ ఇంట్లో ఒక మనవరాలు ఒకరు ఉన్నారు సార్, ఆవిడ మిషన్ వాచెల్ల కింద ఆర్ఫన్ సార్ 4,000 ఇస్తున్నాను సార్. ఓకే. శాంక్షన్ చేశాను సార్, 1 year శాంక్షన్ చేస్తున్నాను సార్. బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాగానే ఇచ్చేస్తాను సార్, అకౌంట్లో క్రెడిట్ చేస్తాను. ఓకే, ఇది కూడా తీసుకోండి. ఏమైనా చెప్పాలనా నువ్వు? ఏంటి చెప్పు. అదే ఇప్పుడు 4 ఇస్తున్నావు నీకు. ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తున్నావు. ఇల్లు కట్టిస్తున్నాం, ఇల్లు కూడా కట్టిస్తున్నాం, అది కూడా అయిపోతుంది. దానికి మరుగుదొడ్డి, గ్యాస్ అవన్నీ కూడా ఇస్తున్నాను. ఉచితంగా గ్యాస్ కూడా ఇస్తాం. డిగ్రీ అంటే ఇక్కడ చూద్దాం. ఓకే అమ్మా, ఓకే చూద్దాం. ఇట్రా సార్ డబ్బులు ఇవ్వండి. పట్టుకో, అర్జుడు. ఎంత ఉంది చూడు, ఎంత ఉంది. లెక్క పెడతా ఒక్కొక్కటి. నువ్వే లెక్క పెట్టు, నీకు తెలుసు కదా నీకు. లెక్క పెట్టు, ఒక్కటొక్కటి లెక్క పెట్టు. ఉందా? ఎంత ఉంది? 4,000 ఉంది. ఓకే, రా రమ్మ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, రమ్మ రా. రామ్, నువ్వు రేపు ఇందులన్నా తీ బాబు, ఇందులైనా సరే సార్ ఫోటో. సరే సార్. ఓకే అమ్మా, గుడ్ లక్. నువ్వేం చేస్తావమ్మా? సరిగ్గా ఓకే ఇదమ్మా, ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ. సోలార్ పవర్ నెట్ సార్. గుడ్ మార్నింగ్ నమస్కారం. ఏంటా 2 kilowatt సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. ఎప్పుడు చేశారు ఇది? 2 days బ్యాక్. ఇప్పుడు ఎంత వాడుతున్నారు కరెంటు? సార్ మార్నింగ్ నుంచి జనరేషన్ 5.9 యూనిట్స్ వచ్చింది సార్, ఆల్మోస్ట్ 6 యూనిట్స్ వచ్చింది సార్. పర్ డే 2 kilowatt సిస్టమ్ 8 యూనిట్స్ వరకు జనరేట్ చేసే యావరేజ్ పవర్ వస్తుంది సార్. మనకు హాఫ్ డే అయిపోయింది కదా సార్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పవర్ 1 kilowatt కానీ జనరేట్ అయింది సార్. 6 యూనిట్స్ జనరేట్ అయింది సార్ మార్నింగ్ నుంచి సార్.
మార్నింగ్ 6 అంటే 8 అవుతుంది Yes, sir. మినిమం. Yes, sir. 8 అయితే ఎంత వాడుతున్నారండి? వీళ్ళు 130 యూనిట్స్ వాడుతున్నారు సార్ పర్ మంత్ సార్. 4 యూనిట్స్ సార్ యావరేజ్. 4 యూనిట్స్ వాడుతున్నారు. నెక్స్ట్ 4 యూనిట్స్ గ్రిడ్కి కనెక్ట్ చేశారా? Yes, sir. చేశారా? చేసాం సార్. మీటర్ బై డైరెక్షనల్ మీటర్ పెట్టాం సార్. బై డైరెక్షన్ మీటర్ పెట్టి చేశారు. చేసాం. సో దట్ దాంట్లో మిగిలితే వీళ్ళకి ఇవ్వచ్చు, లేకుంటే ఏం చేయాలని ఎస్సీలకి అయితే ఇమ్మని చెప్పాను యాజ్ ఎ పాలసీ. అవును సార్. యాజ్ పాలసీ తమరు ఉంటారు సార్. అప్పుడు ఒక 8, 320, 120 పోతే 200, 150 అన్న మీకు వస్తుంది అన్నట్టుగా. మీకు టోటల్ పర్ మంత్ 240 యూనిట్స్ జనరేట్ చేస్తాం సార్ మా 2 కిలో సిస్టమ్. సో వీళ్ళు వాడుకునేది 130 వాడుకుంటారు సార్. 120 or 120 యూనిట్స్ రిమైనింగ్ మనం గ్రిడ్కి ఇంజెక్ట్ చేస్తాం సార్. అంటే 240 రూపాయలు వస్తుంది. ఎస్ సార్. ఎస్ 2 రూపీస్ 8 పైసే ఇస్తుంది. సార్ ఇక్కడ 1 crore పెట్టి రోడ్లు వేయించాం సార్ ఈ గ్రామంలో. ఎప్పుడు కూడా? ఎస్ నమస్కారం. నమస్కారం. తాడదేంటి ఫస్ట్ మంత్లోనే ఇచ్చారు సార్. కలెక్టర్ అని కలెక్టర్ గారు మీరు ఈ పక్క రండి, మీరు ఈ పక్క రండి, మీరు ఈ పక్క రండి, కార్యకర్త రండి. ఇప్పుడు ఈ స్టోనా ఇది